అక్టోబర్ 24వ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారి ఇంట్లోకి ఒక శక్తి వచ్చింది అనటంలో సందేహమే లేదు. అయితే అక్టోబర్ 24వ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారి ఇంట్లోకి ఏ శక్తి వచ్చింది, అలానే యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ రకమైనటువంటి దివ్యమైన శక్తి వీరి ఇంట్లోకి వచ్చి వీరి జాతకం శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. ఉద్యోగ సమస్యలు, వ్యాపారం సమస్యలు, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. మీకు అనేది ఎలా ఉంది, ఇంతకీ ఆ శక్తి రావటం వల్ల వీరికి ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయి, సింహ రాశి వారికి ఏ విధమైనటువంటి అంశాలలో ఏ రకమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయో మనం తెలుసుకుందాం. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. అక్టోబర్ 24వ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారికి ఖచ్చితంగా కూడా ఒక శక్తి వారి ఇంట్లోకి రాక, అంటే ఒక శక్తి, ఒక దివ్యమైన శక్తి వారి ఇంట్లోకి రావడం వల్ల వారు ఖచ్చితంగా కూడా కోల్పోయినవన్నీ తిరిగి వచ్చే సమయం ఆసన్నమయ్యింది అని చెప్పుకోవచ్చు. ఏదైతే దేన్నైతే కోల్పోయి ఉన్నారో, ఏదైతే వారికి రాదు అని అనుకుంటూ ఉన్నారో అది ఈ సమయంలో వారికి వచ్చి తీరుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారి యొక్క దశ అనేది పూర్తిగా మారిపోయి ఆ దివ్యమైన శక్తి ఇంట్లోకి రావటం వల్ల వీరికి కావలసినంత ధనం కావచ్చు, కావలసినంత ఐశ్వర్యం కావచ్చు, వీరి చేతికి అందే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచారం అనేది కూడా వచ్చి ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది వరకు వీరు పడిన అవమానాలే కావచ్చు, ఎదుర్కొన్న ఆటంకాలే కావచ్చు, పనిలో వీరు ఏదైతే సమస్యలను ఎదుర్కొన్నారో దాని యొక్క ప్రభావమే కావచ్చు, ఆ యొక్క అన్నీ కూడా తొలగిపోవటం జరుగుతుంది. సింహ రాశి వారు ఎక్కడ ఉన్నా కాస్త ప్రశాంతంగా మీ యొక్క 10 నిమిషాల పనులను పక్కన పెట్టి ప్రశాంతంగా చెవులతో కాకుండా మనస్సుతో మేము చెప్పేది వినండి. అప్పుడు మేము ఏం చెబుతున్నామో మీకు అర్థమవుతుంది. అంతకంటే ముఖ్యంగా సింహ రాశి వారు ఖచ్చితంగా కూడా అనుకుంటారు, అవును మాకు జరిగేది నిజమే, ఇలానే జరుగుతూ ఉంది అని ఖచ్చితంగా కూడా మీరు ఫీల్ అవ్వటం అయితే జరుగుతుంది. ఇక ఈ యొక్క సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ రకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా తెలుసుకుందాం. సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ యొక్క సింహరాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సూర్యుడు అధిపతి. అంటే ఈ యొక్క రాశ్యాధిపతి ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుగ్రహం అనేది పొందడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా సరే ఒక రాశికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఆ రాశ్యాధిపతి వీరికి అనుకూలంగా ఉంటే ఇక వీరికి తిరుగు అనేది ఉండదు అని గుర్తుపెట్టుకోండి. సింహరాశికి అధిపతి ఎవరైతే ఉన్నారో సూర్యుడు, ఆ సూర్య భగవానుని యొక్క అనుగ్రహాన్ని ఒక్కసారి పొందగలిగితే గనక ఇక మీకు తిరుగు అనేది ఉండదు. అలానే మీకు రాజయోగం పడుతుంది. సూర్య భగవానుని యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే కష్టాలు అనేవి అస్సలు ఉండవు. కష్టాలు అనేవి 100% కూడా తొలగిపోతాయి. అంతేకాదు మీరు ఎంత కష్టపడినా సరే ఆ కష్టానికి ప్రతిఫలం అనేది లేదు అని ఎప్పుడైతే భావిస్తూ ఉన్నారో, ఆ కష్టానికి ప్రతిఫలం అనేది లేదు అని ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నారో అప్పుడు ఖచ్చితంగా కూడా ఆ యొక్క కష్టానికి మీకు ప్రతిఫలం లేదు అని భావిస్తూ ఉన్నారు అంటే మీకు ఏదో ఒక చెడు శక్తి అనేది అడ్డుకుంటుంది అని గుర్తుపెట్టుకోండి. మనం సహజంగా మనం కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండాలి, లేదా మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడైనా ప్రతిఫలం అనేది ఉండాలి. కానీ మనం ఎంత కష్టపడినా ఫలితం అనేది లేదు అంటే మాత్రం ఖచ్చితంగా కూడా అక్కడ ఏదో ఒక నెగిటివ్ శక్తి అనేది అడ్డుకుంటూ ఉంది అని అర్థం.
అయితే ఇలా మనకి నెగిటివ్ శక్తి అనేది అడ్డుకోవటం వల్ల ఏ పని కూడా కాదు. ఎంతో మనం మనస్సు పెట్టి చేసినప్పటికీ, ఎంతో కష్టపడినప్పటికీ ఫలితం అనేది ఉండదు. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని కలిగి ఉంటారు. చాలా అంటే చాలా మంచి ఫలితాలను కూడా పొందుతారు. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కష్టానికి తగ్గ ఫలితాన్ని కూడా పొందుతారు. కొంతమంది వ్యక్తులకి మాత్రమే కష్టాలు అనేవి ఉంటాయి. అయితే ఎన్ని కష్టాలను అయినా ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల ఆటంకాలు, ఊపిరి తీసుకోలేనన్ని కష్టాలు, నమ్మిన వ్యక్తులే మోసం చేయటం, ఇదివరకే ఆర్థిక కష్టాలను అధికంగా ఎదుర్కొని ఉండటం, ఇవన్నీ కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జరిగి ఉన్నాయి. అలానే ఎవరినైతే వీరు ఎక్కువగా నమ్ముతారో ఆ వ్యక్తి వల్లే మోసం జరగటం, వీరి గురించి అన్నీ తెలిసిన వ్యక్తులే వీరిని చెడుగా చేయాలి అని చూడటం, రక్త సంబంధీకులే కావచ్చు కానీ వీరిని మాత్రం చెడుగా చేయాలి అని చూస్తారు. నిజానికి వీరికి సొంత వ్యక్తుల వల్లే చాలా సమస్యలు కూడా ఉంటాయి. ఇలా ఎవరినైతే నమ్ముకొని ఉంటారో, ఎవరైతే సొంత వ్యక్తులో, ఎవరినైతే వీరు ఎక్కువగా నమ్మి ఉన్నారో వారి వల్ల మాత్రం వీరికి విపరీతంగా చెప్పలేని కష్టాలు, సమస్యలు అనేవి రావటం జరుగుతుంది. అయితే ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పడి ఉన్నా సరే ఈ సమయంలో మాత్రం ఈ శక్తి, ఈ దైవశక్తి మీ ఇంట్లోకి రావటం వల్ల ఇక మీ జీవితం అనేది పూర్తిగా కూడా మారిపోతుంది. ఈ దైవశక్తి మీ ఇంట్లోకి రావటం వల్ల మీకు ఉండే ఇదివరకు మీరు అనుభవించిన ప్రతి కష్టానికి కూడా ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. మీరు అనుభవించిన ప్రతి కష్టం కూడా తొలగిపోతుంది. ప్రతి ఒక్క కష్టంలోనూ మీకు ఆ దైవం ఖచ్చితంగా తోడుండబోతూ ఉన్నారు. ప్రతి ఒక్క సమస్యకి కూడా పరిష్కారం అనేది లభించబోతూ ఉంది. మీకు ఏదైతే సమస్య ఎక్కువగా వెంటాడుతూ ఉందో ఆ సమస్య కూడా తొలగిపోతుంది. ఒక్కసారి ఈ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చింది అంటే ఖచ్చితంగా కూడా మీకు ఇక మీ జాతకం అనేది మారింది అని అర్థం. మీకు ఒక్కసారి ఈ దైవం యొక్క అనుగ్రహం కలిగింది అంటే ఇక తిరుగు అనేది ఉండదు అని అర్థం. తిరుగు లేనటువంటి అదృష్టాన్ని కూడా పొందబోతూ ఉన్నారు అని అర్థం. ఇక ఈ యొక్క సింహరాశి వారికి అక్టోబర్ 24వ తారీఖు అలానే శుక్రవారం రోజున ఈ యొక్క దైవం యొక్క అనుగ్రహం అనేది కలగబోతూ ఉంది. సహజంగా వీరు చాలా మంచి వ్యక్తులు. ఎంత మంచితనం అనేది ఉంటుంది అంటే వీరు ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా కూడా అయ్యే వరకు, సాధించే వరకు పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ క్రమంలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే దానిని లెక్క చేయరు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటన్నింటినీ కూడా అధిగమించుతారు. సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొని ముందుకు సాగిపోతారు. కృషి, పట్టుదల అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే వీరికి ఎంత ఓపిక ఉంటుంది అంటే చాలా ఓపిక ఉంటుంది. కానీ అది చాలా మందికి వీరి కోపం మాత్రమే బయటికి కనిపిస్తూ ఉంటుంది. చాలా వరకు కూడా వీరిని కోపిష్టి వారు అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వీరు చాలా ఓపిక కలిగిన వ్యక్తులు. బంధుత్వాలను కాపాడుకోవటంలో వీరి తరువాత ఎవ్వరైనా అని చెప్పుకోవచ్చు. బంధుత్వాల పట్ల ఎక్కువగా మక్కువ ఉంటుంది వీరికి. బంధుత్వాలు కాపాడుకునే క్రమంలో వీరు ఎన్ని కష్టాలను అయినా, ఎన్ని ఒడిదుడుకులను అయినా ఎదుర్కొంటారు. అంతేకాదు వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా కష్టపడిన దానికి ఫలితం రావాలి అనేటటువంటి తపన ఎక్కువగా ఉంటుంది. అలానే వీరు ఖచ్చితంగా కూడా ఎంతో కష్టపడి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగి ఆ యొక్క ఉన్నత శిఖరాలను అందుకుంటారు. కానీ వీరు ఎదిగే క్రమంలో వీరి ఎదుగుదలను ఆపటం కోసం మాత్రం ఎంతో మంది కష్టపడుతూ ఉంటారు, అడ్డుకుంటూ ఉంటారు. వీరి యొక్క కష్టానికి ఫలితం అనేది లేకుండా చేయటానికి కూడా వీరు ఎంతో మంది వీరిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలా వీరు ఎంత కష్టపడినా సరే ఫలితం అనేది లేకుండా ఉండాలి అని ఎంతో మంది కూడా పన్నాగాలు పన్నుతూ ఉంటారు. అయినప్పటికీ వీరి యొక్క కష్టం ముందు అవన్నీ కూడా పని చేయవు అని చెప్పుకోవచ్చు. వీరు చాలా చాలా మంచిగా కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తులు. వీరికి జీవితం పైన పూర్తి అవగాహన అనేది ఉంటుంది. ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అని. అయినా సరే వీరు ఎంత బాగున్నా, ఏం చేసినా చాలా వరకు కూడా ఏదో ఒక ఆటంకం అనేది
వస్తూనే ఉంటుంది. ఏదో ఒక ఆటంకం అనేది రావటమే కాకుండా వీరికి జాతకరీత్యా కూడా ఏదో ఒక సమస్య అనేది వీరికి ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఆ దైవం కూడా వీరి యొక్క ఓపికను కాస్త పరీక్షిస్తారు. అయినా సరే వీరు ఏ సమయంలో అయినా సరే కానీ వీరికి ఈ దైవం యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. ఎన్ని పరీక్షలు పెట్టినా సరే వీరు మాత్రం వాటన్నింటిని ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది మనుషుల రూపంలోనే వీరికి రాక్షసులాగా ప్రవర్తించేవారు కూడా ఉంటారు. అంటే రూపం మనుషులదే అయినప్పటికీ వారి ప్రవర్తన వచ్చేసి రాక్షసుల్లా ఉంటుంది. వీరి పాలిట శత్రువుల్లా ఉంటారు కొంతమంది. ఈ యొక్క సింహ రాశి వారిని ఎప్పుడు అణగదొక్కాలా అనేటటువంటి ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అలా వీరిని ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా కష్టపెట్టాలి అనేటటువంటి ఆలోచన మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు కూడా వీరిని కష్టపెట్టాలి అని చూసే వ్యక్తులు వీరి చుట్టూ ఉంటారు. అలానే వీరు ఎంత కష్టపడినా వీరి యొక్క కష్టానికి మాత్రం ఫలితం అనేది ఉండదు. చాలామంది వీరి యొక్క కష్టాన్ని గుర్తించలేకపోతూ ఉంటారు. వీరి యొక్క కష్టాన్ని కొంచెం కూడా గుర్తించలేకపోతూ ఉంటారు. ఈ సింహ రాశి వారు ఎంత మంచిగా ఉన్నా సరే కానీ వీరిని టార్గెట్ చేసినటువంటి వ్యక్తులు ఎంత మంచిగా ఉన్న వీరు ఏదో ఒక రకంగా టార్గెట్ చేస్తూనే ఉంటారు. వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. చాలా సున్నితమైన మనస్సు ఉంటుంది. హార్డ్ వర్క్ చేసేటటువంటి లక్షణాలు వీరిలో ఎన్నో ఉంటాయి. వీరు ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. చివరికి అనుకున్నది సాధిస్తారు కూడా. అలాంటి ఒక గొప్ప వ్యక్తులు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. వీరు చాలా జాగ్రత్తగా కూడా ఉంటారు. వీరు అనుకున్నది అనుకున్నట్లుగా కూడా సాధించాలి. ఏదైనా సరే ఒకటి అనుకున్నారు అంటే దానిని సాధించేంత వరకు నిద్రపోరు. అలాంటి వ్యక్తులు ఎంతమంది అడ్డుకున్నా సరే వీరు ముందుకు వెళుతూనే ఉంటారు. అయితే వీరికి ఈ సమయంలో అంటే అక్టోబర్ 24వ తారీఖు శుక్రవారం రోజున వీరి ఇంట్లోకి ఒక దైవశక్తి రాబోతూ ఉంది. అసలు వీరి ఇంట్లోకి దైవశక్తి రావాలి అంటే వీరు ఏం చేయాలో కూడా తెలుసుకుందాం. ముందుగా వీరి ఇంట్లోకి దైవశక్తి అనేది రావాలి అంటే ఖచ్చితంగా కూడా వీరు సాయంత్రం సమయంలో ఏదో అంటే ఖచ్చితంగా ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. అంటే శుక్రవారం రోజున ఇంట్లో ధూపం వేయాలి. సాయంత్రం సమయంలో ఇంట్లో ధూపం వేసి దీపాన్ని వెలిగించాలి. అలా ఇంట్లో ధూపం వేసి దీపాన్ని వెలిగించి ఇంట్లోకి అమ్మవారిని ఆహ్వానించాలి. మరి అమ్మవారు మీ ఇంట్లో వచ్చి ఆల్రెడీ తిష్ట వేసుకుని ఉన్నారు అని మీకు ఎలా తెలుస్తుంది అంటే సాయంత్రం సమయంలో మీ ఇంటి తలుపులో చిన్నగా డోర్ తీసినట్లు కావటం, అలానే ఇంట్లో పచ్చకర్పూరం యొక్క సువాసన కావచ్చు, మంచి పూల యొక్క సువాసన కావచ్చు, అలానే ఏదో ఒక మంచి సువాసన అనేది మీ ఇంట్లో వచ్చింది అంటే ఖచ్చితంగా అక్కడ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి ఆల్రెడీ తిష్ట వేసుకొని కూర్చుంది అని అర్థం. ఇక అలా మీకు అనిపించింది అంటే ఖచ్చితంగా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీపై 100% కూడా ఉంది అని అర్థం. ఇక మీకు తిరుగు లేనటువంటి అదృష్టం పట్టబోతూ ఉంది అని అర్థం. ఇది వరకు మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టానికి కూడా ఫలితం లభిస్తుంది. అలానే మీరు ఎన్నో ఎదుర్కొన్న అవమానాలు ఖచ్చితంగా కూడా వాటన్నింటికి సమాధానం చెప్పే రోజు వచ్చింది అని గుర్తుపెట్టుకోండి. అలానే వాటి యొక్క అంటే ఇది వరకు మీరు ఖచ్చితంగా కూడా ఏదైతే సమస్యని ఎదుర్కొన్నారో అది పూర్తిగా కూడా తొలగిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క అమ్మవారి రాకతో అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. ఈ యొక్క అమ్మవారి యొక్క రాకతో వీరి దశ అయితే మారిపోతుంది. ఖచ్చితంగా కూడా సింహరాశి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతూ ఉంది. వీరికి ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు రాబోతూ ఉన్నాయి. వీరికి తిరుగులేనటువంటి అదృష్టం ఐశ్వర్యం కూడా రాబోతూ ఉంది. ఇక తెలుసుకున్నారు కదా, అక్టోబర్ 24వ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారి ఇంట్లోకి ఏ దైవశక్తి రాబోతూ ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనేది